పవన్ అంటే క్లీన్ ఇమేజ్ కోసం తప్పించే నాయకుడు. ఆయన రాజకీయాల్లో అవినీతి లేకుండా చూడాలని నినాదాలు ఇస్తూ ఉంటారు. అంతేకాదు, ఆయన వైసీపీ మీద అవినీతి అక్రమాలు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రేంజ్లో తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చేవారు. అటువంటిది ఆయన చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు, ఉప ముఖ్యమంత్రి హోదా కూడా దక్కింది. ఇక ఏపీలోనే పిఠాపురాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జనసేన నేతలు ప్రకటించుకున్నారు. ఒక ఏడాది గడిచింది. దాంతో టీడీపీ కూటమి పరిపాలన ఎలా ఉందో అన్నది చాలామంది సర్వేలు చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక పిఠాపురంలో పవన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనితీరు మీద కూడా సహజంగానే ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే బాహటంగా కొన్ని విషయాలు చెప్పారు. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుకదందా జరుగుతోందని వర్మ స్పష్టంగానే చెప్పేశారు. ఇది నిజానికి ఏ విపక్ష నాయకుడో చేయాల్సిన ఆరోపణ. పిఠాపురంలో చూస్తే వైసీపీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో కూటమిలోనే లుకలుకలతో వివక్షం రోలు కూడా పోషిస్తున్నట్టుగా ఉంది. ఇక వర్మ విషయం తీసుకుంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకు ఏం మాట్లాడాలో ఏమనకూడదో బాగా అనుభవం ఉంది. అలాంటి నేత పిఠాపురంలో ఇసుకదందా సాగుతోంది అని చేసిన ఆరోపణలను తేలిగ్గా ఎవరూ తీసుకోలేరు అని అంటున్నారు. అంతేకాదు, పేదలకు ఇసుక దొరకటం లేదు, పెద్దలు టన్నులు టన్నులు తరలించుకొని పోతున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో వర్మ కావాలని చేశారా, లేక నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒక మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రస్తావించారా అన్న చర్చ సాగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో చేసినా కూడా అది నేరుగా పవన్ కళ్యాణ్కే తగిలింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో సీన్ ఈ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అన్నది కూడా అందరికీ చర్చగా ఉంది. మరోవైపు చూస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ దందాను అరికట్టలేకపోతున్నారా అన్న కొత్త చర్చకు కూడా వర్మ చేసిన కామెంట్స్ దారితీస్తున్నాయని అంటున్నారు. ఇక వర్మకు టీడీపీలో బలమైన బంధం ఉంది. ఆయన 25 ఏళ్ల రాజకీయం చేస్తూ వస్తున్నారు. పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ నాయకులు ఈ మధ్యకాలంలోనే గట్టిగా సౌండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వర్మ వంతు అన్నట్టుగా ఆయన ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు. అది అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్కే తగిలేలా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే వర్మ వ్యాఖ్యలు పవన్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. దీనిమీద జనసేన నుంచి ఏ రకమైన కౌంటర్ వస్తుందో చూడాలని అంటున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనలో అప్పుడే గ్రూపుల గోల మొదలైంది. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే జనసేనలో గ్రూపుల గోలతో పాటు చీలికలు వచ్చేశాయి. అసలు పిఠాపురంలో ఓవైపు తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేనకు అస్సలు పొసగడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ప్రతిరోజూ భగ్గుమంటోంది. దీనికి తోడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా రెండు పార్టీల మధ్య ఉన్న గొడవను మరింత ముదిరేలా చేశాయి. ఇక తాజాగా నియోజకవర్గ కేంద్రమైన పిఠాపురం మండలంలో మట్టి తవ్వకాల కోసం జరిగిన గొడవలు ముదిరి జనసేనలోని రెండు వర్గాలు వీధికి ఎక్కాయి. పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో మట్టి తవ్వకాల విషయంలో పార్టీలోని రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. జనసేనకే చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ల రాంబాబుపై మరో వర్గం జనసేన నాయకులు దాడి చేశారంటూ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఈ వివాదం వాస్తవానికి ఇటుక బట్టీలకు మట్టి తరలింపు విషయంలో మొదలైంది. చెరువులో మట్టి తవ్వకాల కోసం అధికారుల అనుమతుల కోసం ఓ వర్గం ప్రయత్నిస్తుండగా మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాల అనుమతుల కోసం మేము కష్టపడితే మట్టిని మీరెలా తరలిస్తారు అంటూ మాజీ ఎంపీపీ రాంబాబు, మరో వర్గం జనసేన నాయకులు కలిసి వచ్చి ఇటుక బట్టీ యజమానులను నిలదీశారు. దీంతో మా ఊరి చెరువులో మట్టి తవ్వడానికి మీకు హక్కు ఉందా అంటూ ఆ వర్గం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. తర్వాత రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకునేందుకు పిఠాపురం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పిఠాపురం జనసేన రాజకీయం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సంబంధిత శాఖ అధికారులు చెరువులో మట్టి తోలకానికి సంబంధించి ఉన్న అనుమతులపై విచారణ చేస్తున్నట్టు సమాచారం.